మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు మేము మీకు తెలియజేస్తాం. యుక్త వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయిలు ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటో పెద్దగా చెప్పనక్కర్లేదు. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి వారిని కలవరపరిచే ఒకే ఒక విషయం శోభన రాత్రి. ఆ రాత్రి ఎలా జరుగుతుంది, అసలు ఎలా ఉంటుంది అనే కోరిక వారి మదిలో మెదులుతూనే ఉంటుంది. అయితే కొందరు అబ్బాయిలు శోభన రాత్రి భాగస్వామి మనసులో ఏముందో ఆలోచన చేయరు. మొదటి రాత్రి ఆమెను అన్ని విధాలా అధిగమించాలని ప్రయత్నిస్తాడే తప్ప ఆమె మనోభావాలను గురించి పట్టించుకోరు. కానీ ఏ పురుషుడు కూడా స్త్రీకి పూర్తి సుఖాన్ని అందించలేడు అన్న విషయంతో నిపుణులు కూడా ఏకీభవిస్తున్నారు. అయితే ఇద్దరికీ కలిగే భావప్రాప్తిని అదుపు చేసుకుంటూ శృంగారాన్ని సాగించి ఒకేసారి అనుభూతి పొందితే తప్ప స్త్రీలు సంతృప్తి చెందరు. అందుకే మొదటి రాత్రి పెద్దలు అమ్మాయిని గదిలోకి పంపే సమయంలో కాస్త భయము సిగ్గు ఉన్నా అబ్బాయి చెప్పినట్లు నడుచుకో తల్లి అంటూ చెప్పి గదిలోకి పంపుతారు. కాబట్టి ఆ రాత్రికి వారిని ఎలా చేసినా అమ్మాయి భరిస్తుంది. కాబట్టి మొదటి రాత్రి భార్యాభర్తలు ముందు మానసికంగా దగ్గరైన తరువాతే శారీరకంగా దగ్గర కావాలని అంటున్నారు నిపుణులు. పెద్దలు చేసిన పెళ్లిళ్లలో దంపతులు ముందుగా ఒకరినొకరు తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి దంపతులు తమ మొదటి రాత్రి రోజే డైరెక్ట్ గా కలవడం జరుగుతుంది. అందుకే శోభనానికి ముందు భార్యాభర్తలు ఒకరినొకరు కలుసుకుని మనసు పంచుకునే అవకాశం ఇవ్వాలి. అప్పుడే ఎలాంటి గందరగోళానికి లోను కాకుండా శృంగార అనుభూతులను పొందుతారు. మగవాడిలో సెక్స్ కోసం పడే హడావిడి, ఆడవారిలో సెక్స్ కోసం ఉండే ఆందోళన, మరోవైపు సినిమాల ప్రభావం, అశ్లీల చిత్రాల ప్రభావం వలన తొలి రాత్రి తొందరపడి ఫెయిల్ అవుతుంటారు. దీంతో మధురమైన రాత్రిగా గడపాల్సిన క్షణాలు పీడకలగా మిగిలిపోతాయి. అందువల్ల మొదటి రాత్రి లైంగికంగా కలవకుండా మనసులు పంచుకొని నిదానంగా శారీరకంగా దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ తమ ఆలోచనలు ఆశయాలు పంచుకొని సెక్స్ విషయంలో వారిలో ఉన్న భావాలను ఒకరినొకరు తెలుసుకుని ఆ తర్వాత లైంగికంగా దగ్గరవ్వడం వల్ల యవ్వన ప్రాయం నుంచి వారు కలలు కన్న తొలి రాత్రి చేదు అనుభవంగా కాకుండా మధురానుభూతులను పంచుకునే రాత్రిగా మార్చుకోవచ్చు.